కంచికచర్ల ఆగస్టు 9 నందిగామ నియోజకవర్గ పరిధిలోని కంచికచర్ల వీర్లపాడు మండలాల్లో అక్రమ రేషన్ వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుంది. అక్రమ రేషన్ వ్యాపారులు గుమస్తాల్ని ఏర్పాటు చేసుకుని మరీ వ్యాపారం భారీ ఎత్తున కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 రోజుల పాటు ఇవ్వాల్సిన రేషన్ సరుకులు రేషన్ డీలర్లు 5 రోజులకే రేషన్ సరుకులు అయిపోయాయని చేతులెత్తేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. రేషన్ షాపుల వద్దే బియ్యాన్ని కొనుగోలు చేసి గుమస్తాలు రాత్రి సమయంలో లోడింగ్ చేసుకుని లారీలకు ఎత్తుతున్నారని స్థానికులు అన్నారు. 2 మండలాల్లో జోరుగా రేషన్ బియ్యం వ్యాపారం జోరందుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీర్లపాడు మండలంలోని ఓ బడా డాన్ కన్సర్న్లలోనే ఈ అక్రమ రేషన్ వ్యాపారం కొనసాగుతుందని, ఈ డాన్ నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం కొనసాగించి ఈ మధ్యనే మరలా కంచికచర్ల వీర్లపాడు మండలాలకి తానే డాన్గా మారి వ్యాపారాన్ని పట్టాలెక్కించాడని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.